వార ఫలాలు అనేవి గూడా ఉమ్, వారి యొక్క రాశిని బట్టి నిర్ణయిస్తారని అంటారు గదా! అవునమ్మా. సో, వార ఫలాలు ఏవైతే చెప్పారో అవి ఖచ్చితంగా అలా ఉమ్, జరుగుతుందంటారా? ఉమ్, చాలా మంచి ప్రశ్న వేశావు. వార ఫలాలు అనేవి 30% మాత్రమే జరుగుతాయి. హ్మ్. 100% ఇప్పుడు కూడా వార ఫలాలు జరగవు. కాకపోతే ప్రధానమైన గ్రహాలు 4 గ్రహాలు ఉంటాయి. అంటే నవగ్రహాల్లో చంద్రుడు ఒక రాశిలో ఒక రోజు మాత్రమే ఉంటాడు. అట్లా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహానికి కొంత సమయం నిర్ణయించబడింది ప్లానెట్స్లో. మరి గురుడు బృహస్పతి ఒక రాశిలో సంవత్సరం కాలం పాటు ఒక రాశిలో ప్రయాణిస్తూ ఉంటాడు. తర్వాత శని భగవానుడు ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ప్రయాణిస్తూ ఉంటాడు. రాహు సంవత్సరంన్నర పాటు ప్రయాణిస్తూ ఉంటాడు. కేతు సంవత్సరంన్నర పాటు ప్రయాణిస్తూ ఉంటాడు. ప్రధానంగా ఏం చెప్పాలయా అంటే ఈ రాహుకేతువులు, బృహస్పతి, శని ఈ ప్రభావాలు మాత్రమే మానవుడి మీద బలంగా ఉంటాయి. మిగతావన్నీ కూడా ఒక 30-40% మాత్రమే మ్యాచ్ అవుతాయమ్మా. అందరికీ మ్యాచ్ కావు, సామాన్యంగా కావు. కాకపోతే ఏమైందంటే ఇవాళ రేపు ఏ రోజుకి ఆ రోజు ప్రిడిక్షన్ చూసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళు ఏదో మంచి పని చేయబోతున్నాం, లేకపోతే ఓ ఇంటికి అడ్వాన్స్ ఇవ్వాలి, మరి వెళితే బాగుంటుందా లేదా అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది ఉన్నారు. అటువంటిది చిన్న చిన్న వాడికి కొన్ని ప్రశ్నాశాస్త్రం లాగా చెప్పవచ్చు. అటువంటి వాటికి పనిచేస్తూ ఉంటాయి. సరే గురువుగారు. అమ్మా. అయితే మనం మొదటి రాశి ఏదైతే ఉందో మేషరాశి నుంచి మనం మొదలు పెడదాం. ఈ వారం యొక్క మేషరాశి యొక్క రాశి ఫలాలు ఎలాగున్నాయి? వాళ్ళు ఏ విధంగా నియమాలు, నిష్ఠలు ఏ విధంగా ఫాలో అవ్వాలి? ఈ నెలాఖరు వరకు 30వ తారీఖు వరకు ఒక 1 వీక్ వరకు మనం రాశి ఫలాలు చెప్పబోతూ ఉన్నాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి లగ్నాతు సప్తమ స్థానంలో చంద్రుడు రావడం జరిగింది. ఈ చంద్రుడి వల్ల కుటుంబపరమైనటువంటి ఏదైతే కుటుంబంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకుంటూ ఉంటారో అటువంటి నిర్ణయాలు ఏవైనా సరే, ఒక ఇంటి విషయంలో కానివ్వండి, విద్యా విషయంలో విద్యార్థులకు విద్యలో ఉన్నటువంటి ఆటంకాలు మంచిగా ఎటువంటి ఆటంకాలు ఉన్నప్పుడు తొలగిపోవడం జరుగుతుంది. ఏదైనా కొత్త కోర్సులో జాయిన్ అవ్వాలన్నా, కొత్త విద్యా సంబంధమైన ప్రయత్నాలు, ఏదైనా కొంతమంది విదేశీ విద్యకు ప్రయత్నం చేస్తుంటారు మేషరాశి వాళ్ళు. ఆ విదేశీ విద్యకు గనక ప్రయత్నాలు ఈ వారంలో చేసినట్లయితే ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి. 23 నుంచి 28వ తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు, ప్రధానంగా విద్య విషయంలో మేషరాశి వాళ్ళకి. తర్వాత కుజుడు. ఈ కుజుడు వచ్చేటప్పటికి ఈ రాశి వాళ్ళకి సప్తమ లగ్నాధిపతి అయ్యాడు. కాబట్టి భార్యకి కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే కుజుడు తృతీయ స్థానంలో పడ్డాడు, అంటే మారక స్థానంలో ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు, భార్యకి సంబంధించినటువంటి అనుకోని కొన్ని వార్తలు వింటూ ఉంటారు. అట్లాగే ఫైనాన్షియల్గా మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మేషరాశి వాళ్ళకి వారం రోజుల పాటు. ఏదన్నా ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా వాళ్ళకి రావాల్సిన డబ్బులు కొన్ని ఉంటూ ఉంటాయి. అంటే బాకీలు ఏవైతే రావాల్సి ఉన్నాయో మేషరాశి వాళ్ళకి ఈ వారంలో కొంత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది మాత్రం చేతికి తప్పనిసరిగా అందే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత ఈ మేషరాశి వారికి తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు అష్టమ స్థానంలో పడ్డాడు. దీనివల్ల సోదరులకి, శత్రువర్గానికి కొంత అనుకూలమైన సమయం అని చెప్పాలి. అంటే సోదరులు అంటే అన్నదమ్ముల విషయంలో, అన్నదమ్ములతో వ్యవహార విషయంలో ఏదన్నా వ్యవహారాలు కానివ్వండి, మరి ఆస్తుల విషయంలో సెటిల్మెంట్ ఏదైనా ఉంటే కనుక ఈ వారం రోజుల పాటు అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఈ బుధుడు అష్టమంలో పడడం వల్ల అనుకూలమైన ఫలితాలు లేకపోవచ్చు. తర్వాత బుధుడు వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. షష్టాధిపత్యం పట్టడం వల్ల బుధుడికి కొంత నరాలకు సంబంధించిన ఇబ్బంది జరగడం, నరాల వీక్నెస్ లాంటిది కానివ్వండి, కొంతమంది మెడ నొప్పి అంటుంటారు చూసారా, అటువంటివి నరాల వీక్నెస్ సంబంధించినటువంటి ఏదైనా ప్రాబ్లం ఈ వారం రోజుల పాటు ఖచ్చితంగా ఎదురయ్యే అవకాశాలు ఈ బుధుడు వల్ల ఈ మేషరాశి వాళ్ళకి కనపడుతూ ఉన్నాయి. తర్వాత అష్టమ లాభాధిపతి అయినటువంటి గురుడు వల్ల ఖచ్చితంగా ద్వితీయ స్థానంలో పడ్డాడు గురుడు. మేషరాశి వాళ్ళకి వృషభ లగ్నంలో 2వ స్థానంలో బృహస్పతి గురుడు రావటం వల్ల అనారోగ్య సమస్యలు, గర్భ సంబంధమైన సమస్యలు, ఆడవాళ్ళు కనుక అయినట్లయితే కొంత గైనిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, సంతానపరంగా ఏదైతే వీళ్ళు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఆ విషయంలో కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. అంటే మరలా డాక్టర్ చుట్టూ తిరిగే అవకాశాలు ఉంటాయి. అంటే వేసిన మందులు పనిచేయక 1-2 సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి గోచరిస్తూ ఉంది
ఈ మేషరాశి వాళ్ళకి. కాబట్టి ఆరోగ్యపరంగా ఈ వారం రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించడం జరుగుతుంది. తర్వాత లాభస్థానం, కొంత ధనం అనేది వీళ్ళ అవసరానికి తప్పనిసరిగా ధనం చేకూరుతూ ఉంటుంది. అంటే ఏదన్నా మనకి ఒక పెద్ద ఖర్చు ఉందనుకోండి, దానికి ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాం. అటువంటి ధనం సమకూరడానికి ఈ కాలం, ఈ వారం రోజుల పాటు మంచి అనుకూలమైన సమయంగా చెప్పబడుతుంది. తర్వాత భాగ్య దశమాధిపతి అయినటువంటి శని స్వక్షేత్రంలో ఉండడం వల్ల తండ్రి పరంగా చాలా అనుకూలంగా ఉంది. మరి రావాల్సిన డబ్బులు రావటం, తండ్రి సైడ్ నుంచి కొంత రావాల్సినటువంటి ధనం చేకూరటం, తండ్రి సపోర్ట్ ఫుల్గా ఉంటుంది. అంటే తండ్రితో సంబంధించిన వ్యవహారాలు ఈ 9 రోజులు కనుక ఏదన్నా ప్రయత్నాలు చేసినట్లయితే తండ్రి దగ్గర నుంచి ఆస్తులు రావాలన్నా, కొంత ఆస్తుల విషయంలో కొంత కుటుంబ వ్యవహారాలు మనం ఏమంటారంటే ఈ పార్టీషన్స్, ప్రాపర్టీస్ ఏదైనా ఇష్యూస్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వారం రోజుల్లో కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాటిలోంచి బయటపడే అవకాశాలు బలంగా పుష్కలంగా కనబడుతున్నాయి. తర్వాత ఉద్యోగం లేని వాళ్ళు కనుక ఎవరైనా ఉన్నట్లయితే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు తప్పనిసరిగా కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఉద్యోగం లేని వాళ్ళు ప్రయత్నం చేస్తే ఈ వారంలో మంచి అనుకూలమైన సమయం. అంటే ఖచ్చితంగా గట్టి దృష్టి పెట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి తీరుతుంది. ఇవన్నీ కూడా. తర్వాత రాహుకేతువులు, రాహు దశమంలో ఉండటం వల్ల మంచి అనుకున్నటువంటి జాబ్ రావటం, ఊహించగానే మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కేతువు షష్టమ స్థానంలో ఉండడం వల్ల కొంత ఫైనాన్షియల్గా అనుకోని ఖర్చులు ఎదురవ్వటం. అంటే ఒక డబ్బులు మనం కొంత దాచిపెడతాం, ఏదో దానికి బలానా దాన్ని ఖర్చు పెడదాం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. అటువంటి ధనం అనుకోకుండా ఏదో రోగానికో ఇంకోదానికో ప్రాణం మీదకి వచ్చి ఖర్చు పెట్టే పరిస్థితులు ఈ మేషరాశి వాళ్ళకి గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సమయం మేషరాశి వాళ్ళకి యావరేజ్గా ఉందని చెప్పి ఓవరాల్గా చెప్పవచ్చు.